డ్రాయింగ్ యూట్యూబ్ ఛానల్ ఎడిడేస్ కర్మాటీస్. ఈరోజు అయితే చెప్పు నా కొడుకు బర్త్డే అందుకు వాళ్ళ మమ్మ కష్టపడి బెలూన్స్ అన్ని ఊది పెట్టింది. ఇంత రెడీ అయింది. సింపుల్ గా ఉన్నాం. ఆయన బర్త్డే అయితే మా బర్త్డే అన్నట్టు మేము రెడీ అయినాం. సో మేమైతే బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది కంప్లీట్ గా వ్లాగ్స్ అంతా షూట్ చేస్తాం అనమాట. అండ్ మా అత్తయ్య కూడా చాలా స్పెషల్స్ చేశారు ఈ రోజు, చాలా సర్ప్రైజ్ గా చేశారనమాట. చెప్పు ఏమేమి స్పెషల్ చేశారు? బగారా రైస్, మటన్, చికెన్ ఫ్రై, పెరుగు పచ్చడి, ఇక అంతే. చాలా వాళ్ళ కొడుకు కోసం అయితే ఇన్ని వెరైటీస్ చేసింది చూడండి. ఓకే మరి చూసేద్దాం బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే హాయ్ గైస్, ఈరోజు అయితే స్పెషల్ అకేషన్ బావ బర్త్డే మీ అందరికి తెలుసు కదా. సో ఇదంతా ప్రీ బర్త్డే అనమాట. సో రేపు వినాయక చవితి అవ్వడం వల్ల మేమైతే ముందు రోజే బావ బర్త్డేని సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఆ డే బిఫోరే మేమంతా సెలబ్రేట్ చేసాము. అత్తయ్య అయితే చాలా సర్ప్రైజింగ్గా మటన్ కర్రీ అండ్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అన్నీ ప్రిపేర్ చేశారనమాట బావ కోసం. చాలా వెరైటీస్ చేశారు అత్తయ్య. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మేము యాక్చువల్లీ నేను రావడానికి చాలా టైం పట్టింది. సో నాకంటే ముందే అత్తయ్య అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేశారనమాట. సో మాకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి. అండ్ లిల్లీ అండ్ చార్లీ, మా లిల్లీ అంటే మా బాగా అయితే చాలా ప్రాణము. సో వాళ్ళిద్దరు ఇక్కడ బలూన్స్ అని బ్లో చేయడానికి చూస్తున్నారనమాట. కాకపోతే మేము బ్యాటరీస్ ఉంటాయి అనుకున్నాము, ప్లగ్ ఇచ్చారనమాట, వైర్ ఇచ్చారు. సో చూస్తుందన్నమాట చార్లీ. అండ్ తర్వాత కాసేపు మేమైతే చాలా రోజులకు అంటే నియర్లీ ఒక రాఖీ తర్వాత అంటే ఒక 15 days ఆఫ్ టైము మేము కలవనే లేదు ఈ మధ్యలోకి. సో మేమైతే ఇంకా చాలా ముచ్చటేసుకున్నాము, కాసేపు జోక్ చేసుకున్నాము అలాగను. అండ్ ఇక్కడ లిల్లీ అండ్ చార్లీకి నేనైతే ఫస్ట్ నా ఇన్స్టాక్స్ మినీ క్యామ్ ఉంది నా దగ్గర 11. సో నేనైతే ఫోటో తీస్తున్నాను అనమాట. వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అవడం వల్ల చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ. మా చార్లీ అయితే లిటరలీ చాలా హ్యాపీ. మా లిల్లీ ఈజ్ లైక్ నేను బాగున్నానా, చార్లీ అక్క బాగుందా, ఇలా కంపారిజన్స్ అనమాట. అత్తయ్య బి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళైతే చాలా సంతోషిస్తారు చిన్న వాటికి ఇద్దరును. వాళ్ళకి మనం హ్యాపీ చేయాలంటే ఏదో పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు, చాలా చిన్న విషయాలు అయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నాకు ది బెస్ట్ కజిన్స్ ఇంకొక మా కజిన్ ఉన్నారు భవిత అని చెప్పేసి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తనకు బి. సో వీళ్ళు ముగ్గురు అయితే చాలా చిల్గా ఉంటారనమాట. అండ్ ఇక్కడైతే నేను ఫోటో చూపిస్తున్నాను లిల్లీ అండ్ చార్లీది ఫస్ట్ పిక్. సో వాళ్ళ రూమ్లో డెకోర్ చేయడానికని అలా పెట్టుకుంటారని చెప్పేసి ఇంకా చాలా ఫొటోస్ తీపించుకున్నారు. ఈవెన్ వాళ్ళ బర్త్డే అప్పుడు కూడా. లిల్లీ బర్త్డే కూడా నెక్స్ట్ మంత్ ఉంది. సో నేను తప్పకుండా అయితే ఇంకా అది పెద్ద గ్రాండ్గా అవుతుంది. సో చాలా మంచి వీడియో వస్తుందన్నమాట మీ అందరికీ. అండ్ ఇక్కడైతే నేను బలూన్స్ని బ్లో చేస్తున్నాను. నేను ఫస్ట్ బలూన్ చాలా బాగా బ్లో చేశాను, బట్ సెకండ్ వన్ ఇస్ నాకు ఎక్కువ గాలి ఊదేశాను అనమాట లోపలికిను. సో పగిలిపోయింది, యాక్చువల్లీ బ్లాస్ట్ అయింది, పెద్ద సౌండ్ వచ్చింది. చాలా భయపడిపోయింది. నేనైతే నేను బలూన్స్ అని బ్లో చేస్తున్నంతసేపు తనైతే చెవులు మూసుకొని ఉంది, లిటరల్లీ అంత భయపడుతుంది ఆ సౌండ్కి. తర్వాత ఇన్ని బలూన్స్ అయిపోయాయి. నేను అండ్ అత్తయ్య చేసాము. తన వంట చేస్తుంది వాళ్ళ అన్నయ్య కోసం. హాయ్ లిల్లీ. హాయ్. ఏం చేస్తున్నావు నువ్వు? చికెన్ ఫ్రై. ఎంత బాగుంది. అండ్ హియర్ వి గో ద బర్త్డే బాయ్ అనమాట మా బావ. సో నేను చూడాలనుకున్నాను మూవీ, ఎప్పటి నుంచో అడుగుతున్నాను, బట్ బావ అండ్ అత్తయ్య ఇద్దరు కలిసి చూస్తున్నారు కొంచెం ఫ్రీ టైం దొరకడం వల్ల. సో తర్వాత అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇంకా మేము తినడానికి అని చెప్పేసి ఒకే దగ్గర కూర్చున్నాం అనమాట. అత్తయ్య లిల్లీకి మధ్యలో గైడ్ చేస్తూ ఉంటారు, అంటే చూస్తుంటారు మాడగొడుతుంది ఏం చేస్తుంది అని చెప్పేసి. మేమైతే హాల్లో ఒక దగ్గరే కూర్చొని తింటాం అందరం కలిసి. మేము తినే లోపే బావ బర్త్డే వచ్చేసింది మధ్యలో. హ్యాపీ బర్త్డే బేటా. పుట్టినరోజు ఇలాగే పండుగ జరగాలి.
మేమైతే లిటరల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాగా ఫీల్ అయ్యామన్నమాట. న్యూ ఇయర్కి ఎలాగైతే ఒక 1 minute 1 సెకండ్ కాడికెళ్ళి మనము కౌంట్ చేస్తూ ఉంటామో మేము కూడా అలాగే లిటరలీ సెకండ్స్ ఆల్సో లిల్లీ ఈజ్ కౌంటింగ్ అనమాట. సో ఎంత అంటే ఎలాగ చేంజ్ అవుతుంది 12 అని ఎలా జీరోస్ ఎప్పుడు పడతాయి అని తను లిటరలీ సెకండ్స్ బి చూస్తుంది. సో మేమైతే హ్యాపీ బర్త్డే అదంతా చెప్పేశాము. మాకు ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ లానే అనిపించింది అనమాట. ఎందుకంటే మేము అంతా వెయిట్ చేసి అందరం ఒకటేసారి అరిచేసరికి అలాగే అనిపించేసింది. తర్వాత అత్తయ్య అయితే మా అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని భోజనం పెడుతున్నారనమాట. మాకు ఇలా కూర్చొని తినడం చాలా ఇష్టం అండి. డైనింగ్ టేబుల్ ఉంది, బట్ స్టిల్ మా అత్తయ్య అన్నీ ముందు పెట్టుకొని ఇలా మాకు వడ్డిస్తూ మేమందరం తిన్న తర్వాతనే తను తింటుందన్నమాట. మాకు చాలా కేరింగ్ ఉంటుంది, మాకు ఇష్టం అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి బావని అండ్ చార్లీ మేనేజ్ చేస్తుంది అనమాట. ఇటు రాకుండా మేమైతే నేను అండ్ అత్తయ్య అండ్ లిల్లీ వచ్చేసి ముగ్గురం డెకోర్ ప్లాన్ చేస్తున్నాము. అంతా డెకోర్ చేసాము. అండ్ అత్తయ్య బలూన్స్ అన్నీ తెచ్చి అక్కడ పడేసి అండ్ మొత్తం కడుతుందనమాట. లిల్లీ అయితే చాలా కష్టపడి డెకోర్ అయితే రెడీ చేసింది. మొత్తం ఒక మంచి ప్లానింగ్లో తీసుకొచ్చిందనమాట. అండ్ తను ఇంకా ఫైనల్ చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత అత్తయ్య కూడా ఒకసారి ఫైనల్ టచ్ ఇచ్చిందనమాట. అంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ అట్ లాస్ట్ ద డెకోర్ ఈజ్ హియర్. ఇలాగైతే డెకోర్ చేసాము. ఇంకా మేము ఆఫ్టర్ 12 అరౌండ్ 1 o'clock అలాగనమాట. ఇంకా మొత్తం డెకోర్ అయిపోయేసరికి ఆ టైం అయింది. అండ్ లిల్లీ వచ్చేసి బావ కళ్ళు మూసేసి చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంది సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. కానీ మా బావ ఒక పెద్ద నవ్వు నవ్వేసి ఒక హైఫై ఇస్తారనమాట. అంటే నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అని చెప్తారనమాట తన లాంగ్వేజ్ అది. అండ్ చార్లీ వచ్చేసి బావ అని చెప్పింది. సో మేమైతే కొంచెం నవ్వుకున్నాము. అంటే బాగా చెప్పాల్సింది చార్లీ చెప్తుందని చెప్పేసి. ఇక లిల్లీ అయితే అది బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు అనమాట ఇంకా. సో ఫైనల్లీ హియర్ హ్యాపీ బర్త్డే టు యు బోలా హ్యాపీ బర్త్డే టు యు. సో కేక్ కటింగ్ అయిపోయినా కూడా ఇంకా అయితే బ్లాస్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా మా బావ అందరు కేక్ తినిపించాడు. అండ్ మధ్యలో ట్రై చేద్దామని మా బావ ట్రై చేశాడు. మా బావ చేతులు బ్లాస్ట్ అయింది. తను ఫస్ట్ నుంచి ఏదో బ్లాస్ట్ చేద్దాం అన్నట్టు పట్టుకుంది. కానీ బ్లాస్టింగ్ టైంకి తనైతే చెవులు మూసేసుకుంది అనమాట. ఆ సౌండ్కి భయపడిపోయింది కొంచెం. అండ్ బావ వచ్చేసి ఇంకా అందరికీ తినిపించేశాడు. మేము కూడా మా బావకి తినిపించేసామన్నమాట. ఇంకా మా అత్తయ్య అయితే చూడండి తనైతే చాలా ప్రేమగా చూసుకుంటారు. యాక్చువల్లీ మా అందరినీ కూడా అంతే బావనొక్కరినే కాదు. అండ్ ఇక్కడైతే ఇంకొకరికొకరు అనమాట. అందరూ బర్త్డే లాగా ఫీల్ అయిపోయి అందరం తినిపించేసుకున్నాము. యాక్చువల్లీ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ కేక్ అది అరుణ్ ఐస్ క్రీమ్ నుండి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత కాసేపు అయితే ఇంకా ఇంత బలూన్స్ బ్లో చేసాం కదా చాలా అలసిపోయాము. సో బర్త్డే బాయ్ తోటి కొంచెం ఆడుకున్నాము అలాగా సరదాగా కాసేపు అందరం. ఇంకా అత్తయ్యవి తర్వాత ఇంకా ఫోటో సెషన్ పెట్టుకున్నాం అనమాట. కేక్ బయట ఉంటే మెల్ట్ అయిపోతుందని చెప్పేసి అత్తయ్య తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట ఐస్ క్రీమ్ కేక్ అనగా. సో తర్వాత అయితే ఫోటో సెషన్ అనమాట. ఇంతకీ ఫోటో ఏమో తీస్తున్నారు అనుకుంటున్నారా? నేను స్టాండ్కి అలా పెట్టేసి వస్తే ఇంకా అలాగే రికార్డ్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత నా ఇన్స్టాక్స్ మినీ క్యామ్లో నుంచి నేను బాగా కొన్ని పిక్స్ తీశాను, సోలో పిక్స్. తర్వాత లిల్లీ అండ్ చార్లీ వచ్చేసి వాళ్ళు ఒక గిఫ్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేనైతే ముందే చూసేసాను, అత్తే చూడుకుంటున్నారు. అండ్ బావ అత్తే చూడకుండా మా ముగ్గురికి అయితే తెలుసు అనమాట. సో వాళ్ళైతే చూపించారు సర్ప్రైజ్గా. మా బావ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తన బెడ్రూమ్లో పెట్టుకుంటాను బెడ్ లైట్గా అని చెప్పేసి అన్నాడు అనమాట. అండ్ ఇక్కడైతే మళ్ళీ నేను ఫోటో తీసిన వాటిని చెక్ చేస్తున్నాం అనమాట. అంటే ఎలాగొస్తుందని చెప్పేసి. అండ్ తర్వాత నేను అత్తయ్య కూడా ఫోటో తీశాను. సో ఇదేంటంటే అప్పటికప్పుడు ఇన్స్టంట్ ఫొటోస్ వస్తాయండి. చాలా బాగుంటుంది ఈ క్యామ్ వచ్చేసి. మనకు అంటే బర్త్డేస్ కానీ మన రూమ్ డెకోర్లో కానీ మనం క్యాండిల్ లైట్స్ ఉంటాయి కదా క్లిప్స్ మాదిరి బట్టల క్లిప్స్ మాదిరి అందులో పెట్టుకొని మన రూమ్ డెకోర్కి అలాగా యూజ్ అవుతుంది. తర్వాత అయితే ఇంకా నేను అందరికి ఒక్కొక్కరిగా తీశాను. కాకపోతే నా పిక్స్ ఏం లేవని చెప్పేసి మా అత్తయ్య 4 members దిగండి అని చెప్పేసి మా అత్తయ్య తీస్తానంటే నేను వచ్చేసి మా అత్తయ్యకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా తీయాలని. మా అత్తయ్య చాలా అంటే తొందరగా నేర్చేసుకుంటుంది ఏమైనా చెప్తే. సో తను వచ్చేసి ఇంకా మా అందరికీ చెప్తుంది అనమాట. మధ్యలో లిల్లీ అని చాలి ఈ లైట్ ఆఫ్ చేయి, ఆ లైట్ ఆన్ చేయి అని చెప్పేసి చెప్తున్నారు. అత్తయ్య ఏమో మాకు ఇలా పోజ్ పెట్టండి అలా పోజ్ పెట్టండి అని. సో మొత్తానికైతే మా అత్తయ్య ఒక మంచి ఫోటో తీసేసింది. మా 4 members గ్రూప్ ఉన్నది. నా వైట్ టీషర్ట్ ఉన్న వల్ల అయితే చాలా దయ్యంలాగా పడ్డాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము మళ్ళీ ఒక కేక్ కటింగ్ బయట. ఇది అత్తయ్య వాళ్ళు సర్ప్రైజ్ చేసిందనమాట. ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్. సో ఇది ఔటర్ రింగ్ రోడ్లో చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మళ్ళీ నైట్ అప్పటికే అరౌండ్ 2-2:30 అవుతుంది. మేము మా మామయ్య లోపలే పడుకున్నారు. బయట నుంచి లాక్ చేసేసి మేము సైలెంట్గా వెళ్ళిపోయామన్నమాట. సో
ఇంకా నేను రోడ్లో చూస్తున్నాను, ఎవరు కనిపించట్లేదు. కాసేపు అలాగా వాళ్ళు వచ్చే అంతసేపు నేను కొంచెం డ్రాప్ వాక్ చేశాను అటు ఇటు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బయటికి. సో అత్తయ్య నేను అందరం, అత్తయ్య చూడండి ఎలాగ కేక్ పట్టుకున్నారో, తనే మొత్తం కేక్ నగలది. యాక్చువల్లీ బాక్స్ పడేసామన్నమాట. సో హ్యాపీ బర్త్డే. బిందెలు ఉంటాయి నిండుగా, సుమను ఉంటే పండుగ. ఇంకా మేమైతే ఏ ప్లేస్ అనుకోలేదు, చాలాసేపు తిరిగి లైట్స్ ఎక్కడ బాగుంటే అక్కడ ఆగుదామని చెప్పేసి, ఇక్కడ బాగుంటే టేకులగూడెం బస్ స్టాండ్ అని చెప్పేసి ఇక్కడ ఆపామన్నమాట. బాగుంది. సో అక్కడ కొంచెం బాగాలేదు మళ్ళీ అని చెప్పేసి కొంచెం ముందుకు నడిచాము. అతే బతుకమ్మని పట్టుకుని నడుస్తుంది అనమాట. అప్పుడు నేను వీడియో తీసాను. మళ్ళీ ఇక్కడ కూడా కేక్ కటింగ్ అవి. కొంచెం దగ్గరనే ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాము. లిటరల్లీ మేమందరం డాన్స్ కూడా వేసాము. కాకపోతే వీడియో కొంచెం మిస్ అయిందనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ కేక్ కటింగ్ అండ్ ఒకనొక తినిపించుకోవడం. అయితే ఫ్లోలో నాకు బి హ్యాపీ బర్త్డే అని చెప్పేశారనమాట. మర్చిపోయారు యాక్చువల్లీ. మా అందరి బర్త్డేస్ లాగా మేము ఒకరికొకరు విష్ చేసుకున్నాము. అంత బాగా అనిపించింది బావ బర్త్డే. అండ్ ఇక్కడ బావకైతే కొంచెం నేను కేక్ పూస్తున్నాను అనమాట. బర్త్డే బాయ్ అని తెలియాలి కదా. కాకపోతే అత్తయ్య వచ్చేసి లేదు జిడ్డు అయిపోతాను, అది టేస్ట్ బాగుండదు, దగ్గరకు వచ్చి తింటాను అది. అసలు అది చెప్పాలంటే ఆ టేస్ట్ గలీజ్ ఉంటుంది. అది ఉమ్మేస్తుంది. మా పిల్ల రాక్షసి కొంచెం కెమెరా తిప్పాను అంతే, ఇంకా అరుస్తుందనమాట. సో మళ్ళీ భయపడట్టే తిప్పేశాను. అండ్ ఇక్కడ వచ్చి బావకి కొంచెం సన్ రూఫ్ నుంచి అలాగ ఒక పోజ్ స్టైల్గా ఫోటో తీద్దామని చెప్పేసి అలాగ అనిపించింది. సో నేను చెప్తున్నాను. అండ్ మేము డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాం అనమాట, ఇలా పోజ్ చేయి అలా పోజ్ చేయని. ఇంకా తర్వాత అత్తయ్య నేను లిల్లీ అయితే ఇంకా చాలా అరిచాము. ఇంతటితో మా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మా గోల చూసేయండి. అది టేస్ట్ ఏం బాగుండదు అక్క. మమ్మీ రియాక్షన్ చూద్దాం ఆ చెర్రీ తిన్నాక. వెయిట్ అక్క, మమ్మీ రియాక్షన్ ఆ చెర్రీ తింటాంది. అందుకే తినద్దు అది చెర్రీ. ऊहन खायर बल्ला मम्मी फ्रेश दी कतरा टेस्टी आ रगुनी गए रेड रे हनु अब वो काइन को जरा कन्नर को सजू से कितना खाऊं है ये कहना ए लिली सरक लिली जरा हमें तो फोटो मार सरक लिली मारे हमारे साथ सरक अरे देखो और मुड़िया दस रख ये आखिर सरक ओके फिनिशिंग ऑफ इच्छेद्दामा इट्ला इट्ला जींग कन करना ओके रेडी रांदो एवढी बाय एवढी फस्ट एवढी एक बी एवढी रो तो हनो और फरक इसे टाइम मत ए अनिया ए ओके गाइस मरी बाय बाय इश्क